హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8. బిగ్ బాస్ సీజన్ 8 గురించి కొన్ని ప్రత్యేకతలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే మనం చాలామంది చూస్తున్నాం, ఇది సీజన్ 8 జరుగుతుంది బిగ్ బాస్. సో దీంట్లో ఏంటంటే మా మా స్టార్ మాలో ప్లస్ డిజ్నీ హాట్స్టార్లో వస్తుంది. డిజ్నీ హాట్స్టార్ 24/7 చూడవచ్చు ఓటీటీలో. ఇక్కడ ఇన్ని రోజులు ప్రత్యేకతలు మనం మూవీస్ చూసాం, సీరియల్స్ చూసాం, వెబ్ సిరీస్ చూసాం. కానీ ఈ బిగ్ బాస్ 8 అనేది ఒక సినిమాతో నేను పోలుస్తా. ఒక భారీ బడ్జెట్ మూవీ హీరోకి 50 to 60 crores ఎంత ఖర్చు అవుతుందో, ఈ బిగ్ బాస్ 8 సీజన్ కూడా 100 days 106 days అంతే ఖర్చు అవుతుంది. దాని గురించి కొన్ని వివరాలు చెప్తాం. జనరల్గా మన ఆదిరెడ్డి అలియాస్ సోదిరెడ్డి, మహిదరు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఒక్కొక్క బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి 1,00,000 నుంచి 4,00,000 వరకు అంటున్నారు. సో యావరేజ్గా 2,00,000 వేసుకుందాం. వీక్లీ ఒక్కొక్క కంటెస్టెంట్స్కి ఏమంటారు 2 lakhs కింద వేసిన వాళ్ళకి ఓవరాల్గా వీళ్ళకు 3 to 4 crores అవుతుంది. ఏది రెమ్యునేషన్ 106 daysకి. అలానే నాగార్జునకి మొత్తము సాటర్డే సండే ఎపిసోడ్ టెలికాస్ట్ చేసినందుకు 20 to 30 crores రెమ్యునేషన్ చేసుకుంటాడు. ఇంకొకటి బిగ్ బాస్ సెట్, కెమెరాస్, ఎడిటర్స్ 24/7 200 members పనిచేస్తుంటారు. ఈ 24/7 200 members పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక 3-4 crores వేసుకోవచ్చు ఈ 100 daysకి శాలరీ కింద రెమ్యునేషన్ తీసుకుంటే. సో వీళ్ళు ఓవరాల్గా 30 to 40 crores, నా ఎక్స్పెక్టేషన్ 30 to 40 crores. సో జనరల్గా ఏమవుతుందంటే ఒక మూవీ తీయడానికి కూడా అలానే అవుతుంది. 30 to 40 crores 50 crores కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అడ్వాంటేజ్ చూడండి, ఒకప్పుడు టీవీ అంటే టీవీ షోల ద్వారానే ఇన్కమ్ వచ్చేది. ఇక్కడ ఏమవుతుందంటే బిగ్ బాస్ చాలా లాజిక్గా ప్లే చేస్తుంది. ఏంటంటే స్టార్ మాలో టెలికాస్ట్ అవుతుంది డైలీ 1 hour, అలా కాకుండానేమో ఓటీటీలో 24/7. ఇప్పుడు ఒకప్పుడు అయితే ఒకటే దాంట్లో వస్తే మామూలుగా ఏమంటారు రెవెన్యూ వచ్చేది, యాడ్స్ కానీ ఇది కానీ. టీవీ శాటిలైట్ టీవీ ఇన్కమ్ సపరేట్గా వస్తుంది, ప్లస్ ఓటీటీలో వచ్చే యాడ్స్ అది సపరేట్గా వస్తుంది. మీ అందరికి తెలిసింది హాట్స్టార్ కూడా ఇప్పుడు మన జియోతోని విలీనం అయిపోయింది. ఇంకా బ్రాండ్ కూడా పెరిగింది, సబ్స్క్రైబర్స్ పెరిగింది. నిన్న ఓపెనింగ్ రోజు గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది కదా నాగార్జున, ఆల్మోస్ట్ 2.5 to 3 hours టెలికాస్ట్ చేశారు. దాన్ని ఓటీటీలో నేను చూశాను. ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందంటే శాటిలైట్ టీవీలో అంటే టీవీలో చూసేవాళ్ళు ఓన్లీ ఆ ఛానల్ వాళ్ళకే తెలుస్తుంది ఎంతమంది అంటే టీఆర్పీ అంటారు, రేటింగ్ ఎంతమంది చూసారని. కానీ ఇక్కడ ఓటీటీలో చూడడం వల్ల మనకు తెలిసేది అడ్వాంటేజ్ ఏంటంటే ఎంతమంది చూస్తారు. రీసెంట్గా మన ఐపీఎల్ మ్యాచ్ వచ్చినప్పుడు జియోలో ఎంతమంది చూసారో ఒక ఎస్టిమేషన్ వస్తుంది. అది ల్యాక్స్లో చూస్తురా, క్రోర్స్లో చూస్తురా. అలానే దీంట్లో కూడా ఇప్పుడు బిగ్ బాస్ నిన్న 3 lakhs వరకు వెళ్ళింది. ఆన్లైన్ లైవ్ డిజ్నీ హాట్స్టార్లో చూడడం నిన్న గ్రాండ్ ఓపెనింగ్ కాబట్టి 3 lakhs వరకు వెళ్ళింది. తర్వాత షో అయిపోయిన తర్వాత 1 lakh పడిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్స్ ఛానల్స్ కొత్తగా పెట్టారో వాళ్ళకు ఒక ఏమంటారు వరం లాంటిది అంటున్నా. ఒక ఎపిసోడ్ ఈ 100 days, ఈ 106 days వాళ్ళకు ఒక మంచి కంటెంట్ దొరికింది. ఏదైనా ఇప్పుడు ఆదిరెడ్డి అలియాస్ సోదిరెడ్డి ఇది సొల్లు వాగుతుంటాడు, అయినా జనాలు చూస్తుంటారు. సో అతని ఇల్లు చూసినా, రీసెంట్గా ఏది చూసినా ఇంట్లో రెక్లైనర్ సోఫా పెట్టుకొని ముందుకు వచ్చి దాని గ్రాఫిక్స్ ఏం పెట్టాడు, అతను మాటలతోనే గారడీ చేస్తుంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే గీతు కూడా మొన్నటిదాకా తను కూడా ఏమంటారు బిగ్ బాస్ రివ్యూర్ అంటారు. ప్రతి ఒక్కరు మొన్నటిదాకా ఎంతమంది సినిమాల రివ్యూస్ ఇవ్వబోతున్నారో వాళ్ళందరూ బిగ్ బాస్ డైలీ రివ్యూ చెప్పబోతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ సోదిరెడ్డి ఏమో సొల్లేసుకుంటూ ఉంటాడు, చాలామంది చూస్తుంటారు, ఏదో వింటుంటారు. అలా సోదిరెడ్డి కన్నా మంచిగా మాట్లాడి ఎంతోమంది ఏమంటారు రివ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నేను అనాలిసిస్ చేసిన బిగ్ బాస్ అనాలిసిస్ రెమ్యునేషన్ ఎంత, ఇప్పుడు ఏంటంటున్నారు ప్రైజ్ మనీ ఏం డిక్లేర్ చేయలేదు. ఇంకొకటి కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ప్రమోట్ చేయడానికని సోదిరెడ్డి వాళ్ళతోని బిగ్ బాస్ వీళ్ళందరూ కొంత ప్రమోట్ చేయించుకుంటారు. అతను ముందే చెప్పాడు. సోదిరెడ్డి ఏమన్నాడు, ఈసారి కంటెస్టెంట్ సింగిల్గా వెళ్ళారు, జంటగా వెళ్తారన్నాడు. అది బయటకు రివీల్ అయిపోయింది. రెండోది క్యాప్టెన్ ఉన్నాడన్నాడు, ఆ చెఫ్ సంథింగ్ అనుకోవచ్చు, సుప్రీం అంటున్నారు, క్యాప్టెన్ తీసే సుప్రీం అంటున్నారు. సో ఇట్లా ఎన్నో విధాలుగా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు
చెప్తున్నా కదా, మనం కష్టపడి ఎవరైతే ఉద్యోగం చేస్తారో, బిజినెస్ చేస్తారో ట్యాక్స్ న్యాయంగా కడతారో, ఈ మీడియా ఉంటుంది చూడు, ఏదైతే బిగ్ బాస్ కానీ, సినీ ఇండస్ట్రీ కానీ, సీరియల్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఏదన్నా సరే వీళ్ళు ట్యాక్స్ పే చేయరు, సరిగ్గా ప్రాపర్గా చూపించరు. ఇక్కడేమో మీరు డీ షో ఏదైనా చూడండి, జనరల్ ప్రైజ్ మనీ ఏమో ₹1,00,000 అంటారు, కానీ ఒక్కొక్కల రెమ్యునేషన్ లక్షలలో, దానికి కోట్లలో షో జరుగుతుంది. ప్రైజ్ మనీ మీద చాలా నామినల్ చూపిస్తారు. ఈ బిగ్ బాస్ షో కూడా ఇది వెంటనే వీళ్ళకు డబ్బులు ఇవ్వరు. ప్రైజ్ మనీ ఏదన్నా లాస్ట్ టైము పల్లవి ప్రశాంత్ నెగ్గాడు కదా, అతనికి వెంటనే పడలేదు. ఆల్మోస్ట్ 6 to 9 months పట్టింది. దట్టు ఏంటంటే 30% ట్యాక్స్ తీసేసి మిగతాది 50 lakhsలో 35 lakhs ఎంతనో వచ్చింది. అది కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో 5 లక్షలు 10 లక్షలు అలా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇస్తారు. బిగ్ బాస్ వలన ఒకటే, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో మీరు తప్పుగా అనుకోండి, పాజిటివ్ అంటే ఏదన్నా సొల్లు వాగండి చూస్తారు. ఇప్పుడు మీరందరూ చాలామంది 24/7 మన హాట్స్టార్లో వస్తుంది, లైవ్ చూడడానికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆదిరెడ్డి అలియాస్ సోదిరెడ్డి ప్లస్ మహిదరు వీళ్ళందరూ ఒక్కొక్కరి మీద 2-3 వీడియోస్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఏంటంటే మీరు మొత్తం చూసే అవసరం లేదు, వీళ్ళు ఏం చెప్తారో విని వాళ్ళ మీద ఒపీనియన్. ఇక్కడ 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో కంటెస్టెంట్స్లో నేను కొంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే కొద్దిగా చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ పేర్లు చెప్తా. ఫస్ట్ ఏంటంటే నిఖిల్, అతను సీరియల్లో యాక్ట్ చేస్తాడు. సో ఆయన ఒక మంచి టఫ్ ఫైట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేది అంటే నేను నా అజంప్షన్ అంటే ఫస్ట్ నేను వీళ్ళ ఆట చూసి నేను చెప్పట్లేదు, జస్ట్ వాళ్ళ సీరియల్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది చూసి కొంత మనుషులను చూసి ఫేస్ రీడింగ్ చూసి చెప్తా అంటారు కదా, అట్లనే చెప్తున్నా. విష్ణుప్రియ తను కూడా గ్లామరస్గా ఉంటుంది, ఆల్రెడీ ఫీల్డ్లో ఉంది కాబట్టి తను అంటే టాప్ 5 to 10 కంటే టాప్ 5లో 10లో వీళ్ళు ఉండబోతున్నారని నేను చెప్తున్నా. నా ప్రిడిక్షన్ ఇది రియల్గా జరుగుతుందని కాదు. నెక్స్ట్ మన హీరో ఉన్నాడు ఆదిత్య, సో అట్లనే బేబక్క ఉన్నారు, ఇట్లా కొంతమంది ఉంటారు. ఇందులో కొంతమంది జిడ్డు నాయలు ఉంటారు. ఏమని అనుకోండి, వాళ్ళ దరిద్రమా మళ్ళీ జిడ్డువా తెలియదు. ఒకప్పుడేమో మన స్టార్టింగ్లో పల్లవి ప్రశాంత్ ఎట్లా జిడ్డుగా వచ్చి తర్వాత ల్యామ్లైట్ అయ్యాడో ఇతనికి అంత స్థితి ఉండదు. మణికంఠ కుర్రోడు అంటాడు, కుర్రోడు ఏం కాదు, 29 సంవత్సరాలు ఉన్నాయి. అతను రాగానే డిఫరెంట్ ఏంటంటే తన బ్యాక్గ్రౌండ్ చిన్నప్పుడు ఏమంటారు చనిపోయాక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసినట్టు, తర్వాత మ్యారేజ్ యూఎస్ వెళ్ళినాడు, యూఎస్ నుంచి పాప పుట్టంగానే మళ్ళీ ఇండియాకు వచ్చేసినట్టు, వెదర్ ఇట్ విల్ బి అంటే సింపతి గెయిన్ చేయడానికి ఏదేదో చెప్తుంటారు, వీళ్ళు అల్లుతుంటారు పోతుంటారు, నిజం ఉండండి అబద్ధం ఉండండి. సో అతను చూసి ఒక జిడ్డు అనిపిస్తుంది. ఏంటంటే ఒక్కొక్క వేరియేషన్స్ చూపిస్తున్నాడు, ఇట్లా ఏంటి అట్లా ఏంటి. ఇది కొంతమంది బకరాలు ఉంటారు. ఇది ఇప్పుడు ఈ బిగ్ బాస్లో అందరిలో ఒక బకరా అనేది మణికంఠ. కానీ ఒక 3-4 weeks ఎట్లయినా సర్వైవ్ అవుతాడు. ఎందుకంటే కొంతమంది జాలి చూపిస్తుంటారు. నాకు కూడా అట్లనే అనిపించింది, ఇదేంటి ఇట్లున్నాడు. కానీ పెద్ద నసగాడని అంటాను నేను జనరల్గా. ప్రతిదానికి అలగడాలు చేయడాలు ఇది మాట్లాడతారు, స్ట్రేట్ ఫార్వర్డ్. ఇంకో కొంతమంది ఉన్నారు, ఇట్లనే కొంతమంది గురించి నేను చెప్పుకుంటూ వస్తాను. బిగ్ బాస్ వలన చాలా మట్టుకి సీరియల్స్లో కొంతమంది ఒక పొట్ట అమ్మాయి ఉంది, ఒక డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు. కానీ గ్రాండ్ ఓపెనింగ్ లోపల కలర్ఫుల్ అవన్నీ చేశారు, కానీ అంతగా అట్రాక్ట్ అనపడట్లేదు. ఇక ఏమంటారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల కొంతమంది వస్తుంటారు. ఈసారి అంటే ఎంట్రీ ఇప్పుడు ఏమంటారు ఎలిమినేషన్లో ఒకరిని చేస్తారా ఇద్దరిని చేస్తారా అనేది సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే ఒక 3-4 days ఆగితే కానీ తెలియదు, ఎందుకంటే ఒకరా ఇద్దరని చెప్తుంటారు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, బిగ్ బాస్ 30 to 50 crores బడ్జెట్ దీనిది. దాన్ని శాటిలైట్ రైట్స్, డిజ్నీ హాట్స్టార్ రైట్స్, చాలామంది సబ్స్క్రిప్షన్ పెరగడము, ఇవన్నీ యూట్యూబర్స్కి మాత్రం మంచి పండగనే అని చెప్తాను. ఏదో ఒకటి ఇప్పుడు మనకు ప్రజెంట్ టాపిక్ ఏం జరుగుతుంది జనరల్గా ఆంధ్ర తెలంగాణ చాలా ప్లేసెస్లో ఫ్లడ్స్ వచ్చేసి చాలా మనకు ఏమంటారు చాలా జనాలు సఫర్ అవుతున్నారు. ఆ టైంలో ఇది ఓపెనింగ్ ఒకటి అయింది. ఇంకా జనాలకు కంటెంట్ ఏదో ఒకటి చెప్పాలి, సోది చెప్పాలి, ఇది చేయాలి కదా అట్లా అంటారు. సో నేను మన సోదిరెడ్డి కన్నా మించిన సోది చెప్పే వాళ్ళని నా ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుస్తుంది. ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎంతమంది సబ్స్క్రైబర్ తెలుస్తుంది. కొన్ని నాలెడ్జ్ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను, తెలియజేస్తాను. మీరు వాళ్ళందరిని ఆదరిస్తున్నట్టు కొంతమంది వేరే వాళ్ళని కూడా ఆదరించండి. ఆ సోదిరెడ్డి ఏదో సోది చెప్తుంటాడు, అతనికి రెమ్యునేషన్
రెమ్యునరేషన్ వచ్చేస్తుంది, ఒక దిక్కేమో జనాలు చూసినందుకు డబ్బులు వస్తున్నాయి. యావరేజ్గా చెప్తున్నా కదా, ఒక 1,00,000 మంది చూస్తే 5,000-10,000 అతనికి వస్తాయి. ఒక 5 లక్షల మంది చూసారంటే మీరు అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి. వేరే యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. చేస్తే చాలామంది వస్తారు. నేను ప్రతి ఒక్కరు ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు, ఏదో టైం పాస్. నేను చాలామంది పొద్దు నుంచి చూసిన ఒక 10 మంది యూట్యూబర్స్ డిఫరెంట్ వేలో చెప్తున్నారు. సో వాళ్ళకు యూనిక్గా డిఫరెంట్గా చెప్పాలని, చూసిందే చెప్పాలని, అంటే వాళ్ళు చెప్పింది చెప్పకుండా కొద్దిగా డిఫరెంట్గా చెప్తున్నా. సో ఫ్రెండ్స్, మీ బిగ్ బాస్లో మీకు ఏమేమి కావాలో అన్ని కంటెంట్ మా దాంట్లో కూడా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళతోని సోది చెప్పిస్తా. మీకు నచ్చుతారో ఏం చెప్తారో డిఫరెంట్ ఒక చిన్న ట్రై అయితే చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మళ్ళీ బిగ్ బాస్ నిరంతరం అట్లనే న్యూస్ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ.